నమస్కారం. హెచ్ఎన్9 టీవీ ప్రేక్షకులకు స్వాగతం. 44వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాస్టర్స్ అథ్లెటిక్ పోటీలను నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో కంది నారాయణమ్మ గారి జ్ఞాపకార్థంగా ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో 30 ఏళ్ల నుంచి 100 ఏళ్ల వరకు కూడా క్రీడాకారులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అమ్మా, మీ పేరు? అమలాపురపు వెంకట సుబ్బలక్ష్మి. వెంకట సుబ్బలక్ష్మి గారు, మీ ఏజ్ ఎంత మేడం? 80+ అమ్మా. 80+లో ఎన్ని మెడల్స్ సంపాదించుకున్నారు? 208 నేషనల్ ఇంటర్నేషనల్. మిమ్మల్ని అందరూ ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి ఖచ్చితంగా. కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ అమ్మా. సో ఈ మీట్లో 44th మీట్లో పాల్గొనడం ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా అనిపిస్తుంది నిజంగా. అంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో ఇట్లా అంటే చేశారు అంటే ఇట్స్ గ్రేట్. ఇప్పుడు నేషనల్ ఇంటర్నేషనల్ అంటే ఇట్స్ అ డిఫరెంట్ థింగ్, బట్ మోర్ దెన్ దట్ వీ ఎంజాయ్డ్. చాలా బాగుంది, చక్కగా చేశారు. గ్రౌండ్ బాగుంది, ముఖ్యంగా ది ఆర్గనైజర్స్ దట్ టు గుడ్, రియల్లీ రియల్లీ. ఎంతమందికి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్స్ ఇచ్చారు? ఏ గ్రూప్స్ వాళ్ళకి ఇచ్చారు? ఇప్పటి వరకు 35 నుంచి 70 వరకు ఇచ్చాము. ఒక 8 గ్రూపుల వరకు ఇష్యూ చేశాము. కంటిన్యూ జరుగుతూ ఉంది ప్రోగ్రాము. సాయంత్రం వరకు మెడల్ ప్రోగ్రామ్ కంప్లీట్ అవుతుంది. క్లోజింగ్ సెరమనీ చేసుకొని హాయిగా అందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాను. ఏ గేమ్స్ ఇక్కడ నిర్వహించారు మేడం? 100, 200, 400, 800, 1500, 5 km అండ్ షార్ట్ పుట్, డిస్కస్, హ్యామర్ త్రో, జావెలిన్ త్రో, లాంగ్ జంప్, హై జంప్, పోల్ వాల్ట్ అండ్ అడల్ట్స్ 32 ఈవెంట్స్ మేము జరిపాం మేడం. ఇక్కడ అంత హాయిగా జరిగింది, ఏం కంప్లైంట్ లేకుండా అంత సక్సెస్ఫుల్గా ఎండింగ్ చేసుకోవాలని కోరిక మేడం. మేడం, చెప్పండి, కంది నారాయణమ్మ గారి జ్ఞాపకార్థంగా ఈరోజు ఇక్కడ అథ్లెటిక్ ప్రోగ్రామ్ నిర్వహించారు. పోటీల్లో గెలుపొందిన వాళ్ళకి మీరు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్స్ కూడా ఇచ్చారు. సో వాళ్ళ కూతురుగా మీరు ఎలా ఫీల్ అవుతుంది? చాలా గర్వంగా ఉందండి. ఎందుకంటే ఇంతమంది కలిసి ఆమె లేకపోయినా, ఆమె చూస్తుందో లేదో తెలియదు కానీ ఆమె ప్రేమతో వీళ్ళందరూ చేస్తున్నారు. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. రత్నకుమారి, మేడం చెప్పండి, కంది నారాయణమ్మ గారి జ్ఞాపకార్థంగా ఈరోజు అథ్లెటిక్ ప్రోగ్రామ్స్ నిర్వహించడం, గెలుపొందిన వారికి బహుమతులు ఇవ్వడం ఏమనిపిస్తుంది?
ఆమెను అసలు జ్ఞాపకం చేసుకోవడమే చాలా సంతోషం అండి. నిజంగా ఇది ఎప్పటికీ జరుగుతూనే ఉండాలి. ఎందుకంటే ఆమె ఎంతో సేవ చేసిందని విన్నాం మేము. కానీ ఆమె చనిపోయినప్పుడు అందరూ ఎంతమంది ఇక్కడికి రావడం జరిగిందంటే ఆమెను ఎంత బాధపడ్డారంటే పొలిటికల్ వాళ్ళైతేనేమి, అథ్లెటిక్స్ అయితేనేమి, స్పోర్ట్స్ వాళ్ళైతేనేమి అందరూ ఆమెను గురించి ఎంతగానో ఆమెని అప్రిషియేట్ చేయటం జరిగింది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంతమందిని చూసిన తర్వాత నిజంగా ఆమె మీద ఎంత అభిమానం ఉంది వీళ్ళకు అనేది అనిపించింది. కాబట్టి ఆమె ఎక్కడున్నా కూడా ఇదన్నీ చూసి చాలా సంతోషపడుతుందని మేము తప్పనిసరిగా అనుకోవాలి. తప్పనిసరిగా ఉన్నప్పుడు వర్క్ చేసినటువంటి పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు ఇప్పుడే విన్నాను నేను 77 సంవత్సరాలంట ఆమెకి స్పోర్ట్స్లో పాల్గొనడానికి ఆమె మీద అభిమానంతో రావడం జరిగింది. మేము కూడా అదే రీతిగా రావడం జరిగింది ఇక్కడికి. చాలా సంతోషం అండి. ఎప్పటికీ ఆగకుండా ఇలా జరగాలి. ఎక్కడున్న స్టేట్ వైజ్ కాకుండా ఈసారి నేషనల్ వైడ్ కూడా వచ్చి ఇక్కడ జరగాలి. అది మా కోరిక. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కేటగిరీ మెన్ 30+. కంది నారాయణమ్మ గారి జ్ఞాపకార్థకంగా ఈ అథ్లెటిక్ ప్రోగ్రాంలో మీరు కూడా పాల్గొనడం, ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్స్ ఇవ్వడం ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. ఆ నారాయణమ్మ గారి వాళ్ళ అమ్మాయి భాగ్యమ్మ మాకు చిన్నప్పటి నుంచి బాగా తెలుసు. వాళ్ళ పిల్లలంతా మా దగ్గర చదువుకున్నారు. సో ఆమె నారాయణమ్మ గారు వాళ్ళ ఫ్యామిలీ అంతా మాకు చాలా బాగా తెలుసు. అందుకనే బాగా ఇంట్రెస్ట్తో మేము ఇక్కడికి వచ్చాము. చూడాలి, ఆమె దాంట్లో పార్టిసిపేట్ చేయాలన్న ఉద్దేశంతోనే మేము అన్ని పనులున్నా కూడా మానుకొని మేము దీనికి వచ్చాము. మేము అది నెక్స్ట్ 50+ కేటగిరీ 50+. ఈ పోటీల్లో పాల్గొనడం ఎలా అనిపిస్తుంది సార్? అసలు నారాయణమ్మ గారిని చూడంగానే మేము చిన్నప్పటి నుంచి నారాయణమ్మ గారికి నేను ఒక తమ్ముడిని. ఆమెను చూడంగానే నేను ఎందుకో రన్నింగ్ రేస్లో పాల్గొనాలని అనిపించింది. రన్నింగ్ రేసులో పాల్గొనాలని నెంబర్ 1 నేనే గెలిచాను. అది అంతవరకే. ఆమె గుర్తింపుకి సర్టిఫికేట్ కూడా పొందాలి అని చిన్నప్పటి నుంచి మాకు విజయ్ కుమార్ చాలా చిన్నపిల్లవాడు. మాకు అందప్పటి నుంచి కూడా మాకు చాలా వాళ్ళ పాప కానీ అది కానీ చాలా ముఖ్యం. వాళ్ళ కుటుంబం మొత్తం చిన్నప్పటి నుంచి బాగా తెలుసు. వాళ్ళ నాయన వెంకటసుబ్బయ్య ఇది కానీ వీళ్ళందరూ కూడా ఆయన పేరిట ఈరోజు చేస్తున్నారంటే నాకు ఎంతో ఆనందంతో పోయి ఎప్పుడో వెళ్ళిపోయేవాడిని. ఈరోజు రన్నింగ్ రేస్లో కూడా పాల్గొనే అవకాశం కలిగింది. అది ఒక సంతోషం. అది నారాయణమ్మ గారికి ఇదమ్మా. కంది నారాయణమ్మ గారు ఎలా ఉండేవాళ్ళు? ఆయన ఒక మగవాడుగా పుట్టలేదనే దానికే కానీ మగవాడుగా పుట్టింటే కానీ ఆయన మగవాడు. ఎవరినైనా ఏ న్యాయాన్ని కానీ ఏదైనా కానీ అదే ఎవరికైనా అన్యాయం జరిగితే ఆయన ఫస్ట్ పోయి నిలబడుతుంది. పోయి వాడు జుట్టు పట్టుకొని లాక్కొని వచ్చి వాళ్ళని న్యాయం చేపిస్తుంది అనమాట. ఆ సంస్థ ఆయనకు ఉంది. ఆయన ఇప్పుడే కాదు, ఆత్మకూరు నుంచి కూడా ఆయనకు ముండేటి నారాయణమ్మ అంటే అతని పేరు. ఏజ్ 90. సో 90+ క్రీడాకారుడు విన్ అయ్యారు. మీ పేరు సార్? అమ్మా
రామస్వామి గారు. సో రామస్వామి గారు ఈ రోజు 90+ లో కూడా మీరు అథ్లెటిక్స్ లో విన్ అవడం ఎలా అనిపిస్తుంది? 10 కిలోమీటర్ పరిగెత్తాను లోగడ లాస్ట్లో 5 కిలోమీటర్ ఈ తర్వాత ఏమరుతురు వేస్తా డ్రెస్ ఎత్తురు ఈ నడక ఇదన్నీ సంతోషమా ఈ ప్రోగ్రామ్? అన్ని ప్రోగ్రాంలకు అటెండ్ అవుతున్నాను. అది చూసారు అమ్మగారిని? అమ్మగారిని చూశానమ్మా. చక్కగా ఉన్నారు, సింపుల్గా ఉన్నారు, వెరీ గుడ్ హౌస్ వైఫ్ అనిపిస్తున్నారు. అని ఆవిడకి ఇంత కెపాసిటీ ఉంది. ఆవిడ యొక్క కోరికని పిల్లలు తీరుస్తున్నారంటే అది నిజంగా గ్రేట్ అమ్మా, రియల్లీ గ్రేట్. ఇప్పుడు మా పిల్లలు 2 ESAలోనే ఉన్నారు. మా వారు పోయారు, 3 years అయింది. నేను ఒంటరిని అయ్యాను. ఒంటరితనం ఏమిటో కూడా మనకి ఇక్కడ బాగా తెలుస్తుంది అనమాట. కలిసి జీవించడం వేరు, ఒంటరితనం వేరు, ఎంకరేజ్మెంట్ వేరు. మనం ఎంతసేపు ఫుడ్ గురించి ఆలోచిస్తాం తప్ప మిగిలిన యాక్టివిటీస్ గురించి ఆలోచించాం. కానీ బయటికి వెళితే లోకం అనేది మనకు బాగా తెలుస్తుంది, అందరితో పరిచయం ఏర్పడుతుంది. ముఖ్యంగా ఇంత చదువుకున్నాను, ఇంత చేశాను, మేడంలా నేను చేయగలుగుతున్నానా? నో నో, రియల్లీ ఇట్స్ ఎ ఫ్యాక్ట్. నిజం అది. అంటే కెపాసిటీ ఉండొచ్చు, బాగా కెపాసిటీ ఉండొచ్చు, కానీ మనది పాజిటివ్ వేలో థింక్ చేసి ప్రజలందరికీ కూడా ఉపయోగపడేలాగా చేయడం అనేది చాలా విశేషమైనటువంటి గొప్ప విషయం. సో ఐ బ్లెస్ ది ఆర్గనైజర్స్. థ్యాంక్ యూ అమ్మ. అసలు ముందు ఎందుకంటే ఈ వయసులో ఇంత యాక్టివ్గా ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. మిమ్మల్ని చూసి మేము అందరూ ఇన్స్పైర్ అవ్వాలి. ఖచ్చితంగా. మాజీ మేయర్ నంది మండల భానుశ్రీ గారు మనతో ఉన్నారు. మేడం, 44వ మీట్లో ఈరోజు మీరు పాల్గొనడం, మా కంది నారాయణమ్మ గారి జ్ఞాపకార్థంగా ఈ అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొనడం, మీరు కూడా ఇక్కడ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఇవ్వడం ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందమ్మా. మాస్టర్స్ అథ్లెటిక్స్ స్పోర్ట్ మీట్ నెల్లూరులో జరగడం అనేది చాలా ఆనందంగా ఉంది. అది మన భాగ్య గారు అలాగే విజయలక్ష్మి గారు వీళ్ళందరూ స్పాన్సర్ చేస్తూ వారి ఆధ్వర్యంలో ఈరోజు నెల్లూరులో స్టేట్ మీట్ జరుగుతోంది. వాళ్ళ అమ్మగారి జ్ఞాపకార్థం, కంది నారాయణమ్మ గారి జ్ఞాపకార్థం ఈరోజు స్పోర్ట్స్ మీట్ ఇక్కడ కండక్ట్ చేస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది. అసలు ఎంత పెద్దవాళ్ళు అంటే మాస్టర్స్ ఆల్మోస్ట్ 80 years 90 years వాళ్ళు కూడా ఈ స్పోర్ట్స్ మీట్లో పాల్గొనడం, వాళ్ళందరూ పార్టిసిపేట్ చేయడం అనేది వీటిలన్నిటికంటే కూడా చాలా ఆనందంగా ఉంది. వీళ్ళని చూసి యూత్ అంతా కూడా నేర్చుకోవాలి. ఈరోజు చాలా లేజీగా యూత్ అంతా ఏం చెప్పినా కూడా అంటే కనీసం కూర్చుని దగ్గర నుండి కూడా లేవకుండా ఉన్న యూత్ అంతా వీళ్ళని చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ఏజ్లో కూడా ఇంత యాక్టివ్గా ఎక్కడెక్కడి నుండో వచ్చి వివిధ డిస్ట్రిక్ట్స్ నుండి వచ్చి ఇక్కడ ఈ స్టేట్ స్పోర్ట్స్ మీట్లో పార్టిసిపేట్ చేయడమే కాకుండా ఇక్కడ గెలిచిన వాళ్ళందరూ కూడా నెక్స్ట్ నేషనల్ మీట్కి వెళ్తారు. అక్కడ నుండి
వరల్డ్ వైడ్ మీట్ కూడా కొరియాలో జరుగుతోంది. అంటే ఇంత యాక్టివ్గా ఈ ఏజ్లో అంత హ్యాపీగా వాళ్ళు పార్టిసిపేట్ చేసినప్పుడు వై నాట్ మనం ఎందుకు చేయలేకపోతున్నాం వాళ్ళని చూసి? ఎందుకంటే ఎప్పుడైతే మనం స్పోర్ట్స్ వీటిల్లో అంత యాక్టివ్గా ఉంటామో మన మీద ఉన్న స్ట్రెస్, ఇప్పుడు ఎందుకంటే యువతకు మోస్ట్లీ స్ట్రెస్ ఎక్కువ అవుతుంది, స్ట్రెస్ ఫ్రీ అవ్వడానికి కూడా ఇది ఒక మంచి అవకాశం. కాబట్టి వాళ్ళు ఫిట్గా ఉండడానికి, స్ట్రెస్ ఫ్రీగా ఉండడానికి, మెంటల్గా అన్ని రకాలుగా ఫిట్గా ఉండడానికి ఇట్లాంటి వాటిలో ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మీట్ని కండక్ట్ చేస్తున్న స్పాన్సర్స్ వీళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా పార్టిసిపెంట్స్ ఎక్కడెక్కడి నుండో వచ్చారు, వాళ్ళందరూ ఇక్కడ వచ్చి 2 days ఇక్కడ వీళ్ళందరితో స్పెండ్ చేసి అక్కడ గెలిచినా గెలవకపోయినా పార్టిసిపేట్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ. మేడం మీ పేరు? డాక్టర్ వైజయంతిమాల, పిహెచ్డి, డీలిట్. సో కంది నారాయణమ్మ గారితో మీకుండే అనుబంధం? పెద్ద అనుబంధం లేదు. నేను ఇప్పటివరకు రావటము, పార్టిసిపేట్ చేయటము, ప్రైజులు వస్తే తీసుకోవటము, వెళ్ళిపోవటం. మేడంని దూరం నుంచి చూడటమే కానీ దగ్గర నుంచి మాట్లాడటం కానీ చూడటం కానీ లేదు. ఇన్ఫ్యాక్ట్ ఇంకెవ్వరితోనూ నేను పెద్ద కమ్యూనికేషన్ పెట్టుకోను. నా పని నేను చేసుకొని నేను చూసి వెళ్ళిపోతాను. అది నమస్తే మేడం, మీ పేరు? భానుమతి, ప్రెసిడెంట్. కంది నారాయణమ్మ గారి 44వ మీట్ ఇక్కడ నిర్వహించడం ఎలా అనిపిస్తుంది? యాక్చువల్గా స్టేట్ మీట్ అనేది ఇక్కడ పెట్టాలనుకున్నాము. అప్పుడే విజయ్, భాగ్య వాళ్ళు వచ్చారు. వాళ్ళు కూడా స్పోర్ట్స్ మీట్లో మేము ఇంటరాక్ట్ అవుతాము అని చెప్పడం జరిగింది. సో ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళు మా మదర్ పేరు మీద పెడితే బాగుంటుంది అనుకున్నాము. ఇమీడియట్గా ఆవిడ ఇంతకుముందు చాలా గోల్డ్ మెడల్స్, సిల్వర్ మెడల్స్, బ్రాంజ్ మెడల్స్ అన్నీ కూడా సంపాదించున్నారు. అందులోని స్టేట్ సెక్రటరీ కూడా ఉన్నారు. కాబట్టి ఆవిడ పేరు మీద పెడితే బాగుంటుంది అని మేము ఒక డెసిషన్ తీసుకున్నాము. దాన్ని నరేందర్ రెడ్డి గారిని కూడా అడిగాము. సో దాన్ని పెట్టుకుంటే మీకేమీ ఇబ్బంది లేదు అని ఆయన కూడా మాకు తెలపడం జరిగింది. ఇమీడియట్గా కంది నారాయణమ్మ జ్ఞాపకార్థంతో ఈ మీట్ అనేది ఇక్కడ మేము నిర్వహిస్తూ ఉన్నాము. సో అది మాకు చాలా హ్యాపీగా ఉంది. సార్ మీ పేరు? రమేష్ కుమార్ అండి, విశాఖపట్నం నుంచి వచ్చాను. ఈ ప్రోగ్రామ్ని ఇక్కడ నిర్వహించడం ఎలా అనిపిస్తుంది? ఇది నారాయణమ్మ గారు నాకు చాలా సంవత్సరాల నుంచి తెలుసు. అంటే ఇంచుమించు ఒక 10-15 సంవత్సరాల నుంచి తెలుసు. ఆవిడ్ని ఎక్కువ నేను ఏవన్నీ పొగిడేవాడిని అంటే, మా విజయవాడ కనకదుర్గ ఎలాగ ఉంటుందో నెల్లూరు కనకదుర్గం అమ్మ నువ్వు ఇక్కడ అన్నీ నేను పొగిడేవాడిను. కానీ ఆవిడ చాలా సోషల్గా మంచి అమ్మాయి, మంచిగా చేసేవారు. ఇక్కడ ఫుడ్ కానీ అరేంజ్మెంట్లు కానీ చాలా బాగా చూసుకునేవారు. ఆవిడ ఇక్కడ నిలబడి ఇలా ఫుడ్ దగ్గర నిలబడితే చాలు ఆ ఆనందం, ఆ ఆప్యాయత ఎవరు ఇవ్వలేని అంత ఆప్యాయతగా ఇచ్చేది. ఈ ఆవిడ పేరు మీద చేయడం వల్ల ఇది చాలా సంతోషంగా ఉంది. ఇది నిజంగా చెబితే ఒక వండర్ఫుల్ అనే నేను అనుకుంటున్నాను. ఆవిడకి ఆత్మ శాంతించాలని, ఆవిడ ఇంకా పైలోకంలో హ్యాపీగా అన్నగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐఎమ్ రమేష్ కుమార్, విశాఖపట్నం. నేను జాయింట్ సెక్రటరీ అండి. ఇలాంటి మీట్లో ఇంకా జరగాల, దానికి అప్పుడు ఫలితం ఉంటుంది. ఈ టీం వదిలేసి ఇంకో టీము, అది వదిలేసి ఇది రాకూడదు. కంది నారాయణమ్మ గారి పేరు మీద చేయడం ఎలా అనిపిస్తుంది? బాగుంది. ఆవిడ ఎప్పటి నుంచో స్పోర్ట్స్ కదా, మా టైంలో 70-75 వచ్చి ఇలాంటి అవకాశం ఆవిడ అదృష్టం. ఓకే, ఈరోజు చాలా సంతోషమైన రోజు. క్రీస్తుశేషులు మా అమ్మగారు కంది నారాయణమ్మ గారి జ్ఞాపకార్థం ఈ మాస్టర్ అథ్లెటిక్స్ వారు
44వ వార్షికోత్సవాన్ని మా అమ్మ పేరు పెట్టడం చాలా సంతోషం అనిపించింది. మా అమ్మ గత 15 సంవత్సరాలుగా ఈ మాస్టర్ అథ్లెటిక్స్ నెల్లూరు జిల్లాని చేస్తూ ఎన్నో గోల్డ్ మెడల్ సంపాదించి తీసుకొచ్చారు. దానికి నేను చాలా సంతోషపడుతున్నాను. ఈ సంవత్సరం ఈ 44వ మాస్టర్ అథ్లెటిక్స్ కార్యక్రమానికి మా అమ్మ పేరు మీద చేయడం చాలా సంతోషం అనిపించి నేను మా అక్క ఇద్దరం ముందుకు రావడం జరిగింది. మాకు ఈ అవకాశాన్ని కల్పించిన మాస్టర్ అథ్లెటిక్స్ అసోసియేషన్ సభ్యులకు అందరికీ నారాయణమ్మ కేవీఆర్ ఫ్యామిలీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే వీళ్ళు చేసే ప్రతి కార్యక్రమానికి మా చేదోడు వాదోడుగా ఉంటామని కూడా ఈరోజు వాళ్ళకి చెప్తున్నాను. చాలా సంతోషమైన కార్యక్రమం ఈరోజు. సో చూశారు కదండి, కంది నారాయణమ్మ గారి జ్ఞాపకార్థంగా 44వ మీట్ ఎంతో సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో నిర్వహించిన ఈ ప్రోగ్రాంలో 30 సంవత్సరాల నుంచి 100 ఏళ్ల వరకు కూడా పార్టిసిపేట్స్ అందరూ కూడా పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి కూడా ప్రైజెస్ అనేటివి డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఎంతో దిగ్విజయంగా ముగిసింది. చూశారు కదండి, మళ్ళీ మరో ప్రోగ్రాంలో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి మన HN9 TV.